హాయ్ అండి. అమ్మ వంటలు ఏ టు జెడ్ యాక్టివిటీస్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో నుండి కొత్త మామిడికాయలు వచ్చినాయి కదండి. కొత్త మామిడికాయలతో అదే 2 మామిడికాయలు తీసుకున్నానండి. 2 మామిడికాయలతో చాలా సింపుల్గా 5 నిమిషాల్లో తయారయ్యేలాగా చిన్న ముక్కలు పచ్చడి అనేది ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకి బాగా నచ్చుతుందండి పచ్చడి. ఈ కొత్త మామిడికాయలతో ఇలా చేస్తే వాళ్ళ అన్నాన్ని భలే ఇష్టంగా తింటారు, అన్నంలో కలుపుకుని. అలాగే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ చిన్న ముక్కల పచ్చడి అనేది ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు నచ్చింది అనుకోండి, ఒకసారి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చిన్న ముక్కల పచ్చడి అన్నది ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి. ఇప్పుడు కొత్త మామిడికాయలు వస్తూ ఉంటాయి కదండి. మామిడికాయలు లేతగా ఉంటాయి, ఇంకా టెంక అన్నది కట్టదు. ఆ మామిడికాయలు తీసుకున్నాను. 2 మామిడికాయలు తీసుకున్నానండి. 2 మామిడికాయలు ఇంట్లో సరదాగా ఉంటే పెడుతున్నాను నేను. ఆ 2 మామిడికాయలని శుభ్రంగా కడిగేసుకునండి. తొక్కన్న తీసేసి నేను దీంతో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నానండి. మనకి ఎలాంటి ముక్కలంటే చిన్న చిన్న నల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కల్లా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి, జీడి అన్నది కట్టలేదు. ఇలా కట్ చేసిన తర్వాత నేను ఎండలో ఒక 1 అవర్ 2 అవర్స్ ఉంచాను. త్వరగా అయిపోతుంది కాబట్టి 1 అవర్ 2 అవర్స్ ఉంచితే సరిపోతుంది. ఇలా కొంచెం ముక్కలు వళ్ళిన తర్వాత ఇవి కొంచెం ఇంత సైజు కోసాను కదండి ముక్కలు, ఎండలో ఒక 2 గంటల సేపు ఎండబెడితే చాలండి. ఇవి ఎండబెట్టాను. ఈ లోపల నేను ఇందులోకి 1 స్పూన్, పెద్ద స్పూన్ అండి, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసి చిటపట్లు ఆడేంత వరకు వేయించుకున్నాను. దోరగా వేయించుకుని మిక్సీ పట్టేస్తున్నాను. ఇప్పుడు ముక్కలు అయితే కొంచెం వళ్ళనియండి. మనం 2 గంటల సేపు ఉంచాను, ఎండిని కొంచెం. ఇందులోకి నేను చాలా తక్కువ, ఎందుకంటే ఎక్కువ ముక్కలు అవ్వలేదు కదండి. నేను ఇందులోకి ఇంకోండి, ఈ మరీ ఎక్కువ కాదండి, ఒక 50 గ్రాముల కారం, అలాగే 2 స్పూన్ల ఉప్పు, అలాగే ముందుగా మనం చెట్టుకుని పొడిని చేసుకున్నాం కదండి, ఆవాలు మెంతులుని, ఆ పొడిని మొత్తం 3 కలిపేస్తున్నాను. మనకి కారం సరిపోకపోయినా వేసుకోండి, ఉప్పు సరిపోకపోయినా వేసుకోండి. నేను ఈ కొలతలతో వచ్చి చూపిస్తున్నాను నేను. మనకి పచ్చడి అన్నది బాగుంటుంది. పిల్లలు ఇలా పెట్టిన వెంటనే నేను తింటానమ్మా అంటారు, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది. కొత్త మామిడికాయలు కూడా కదండి. వాళ్ళు నిలవ పచ్చడికి ఇష్టపడరు, కానీ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పెట్టిన పచ్చళ్ళు అంటే ఇష్టపడతారు. నేను ఒక చిన్న వెల్లుల్లిపాయని కచ్చాపిచ్చాగా దంచేసానండి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి, నేను ఎంత వేయలేదండి, 1/2 కప్పు ఆయిల్ వేస్తున్నాను. నువ్వుల నూనె అయితే వాడుతున్నాను. ఇది మనకి 100 గ్రామ్స్ ఉంటుందండి నూనె. ఈ నువ్వుల నూనె వాడుకోవచ్చు, లేదా పల్లీల నూనె కూడా వాడుకోవచ్చు. ఆయిల్ వీటెక్కిన తర్వాత 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు వేసాను. అలాగే ఒక ఎండుమిర్చి, జీలకర్ర వేసి, కొంచెం కరివేపాకు వేసి, ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత మనం ముందుగా కలిపి చెట్టుకున్న దానిపైన వెల్లుల్లిపాయలు వేసాం కదా, దానిపైన ఇలా వేసేసుకుని మొత్తం కలిపేసుకోవాలి. ఆయిల్ అయితే సరిపోయింది. నేను దీనికైతే 100 గ్రాముల ఆయిల్ వేసాను నేను. ఈ పచ్చడి మనకి ఎవరైనా ఒక 10 మంది భోజనాలకు వస్తున్నప్పుడు చేసుకోవచ్చు, లేదా బంతి భోజనాల్లో కూడా ఇలాగే చేస్తారండి. పచ్చడి అప్పటికప్పుడు పెట్టడానికి, ఆవకాయ అన్నా చిన్న ముక్కల పచ్చడి అన్నా సరే. ఇదైతే బాగా, ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను. ఇందులో కావాలంటే ఇంగు కూడా వేసుకోవచ్చు. నేను ఆయిల్ అయితే సరిపోయింది. బాగా కలుపుకోవాలి. చూడండి, మనకి ఆయిల్ అన్నది పైకి తేలింది కదండి, మనకి సరిపోయింది. నేను దీనికైతే 100 గ్రాములు ఆయిల్ వేసాను. నేను నువ్వుల నూనె వేసానండి, నువ్వుల నూనె మంచిదని. అలాగే నేను ఈ గాజుకాయలు అన్నది పెట్టేస్తున్నాను. ఇలా గాజుకాయలు పెట్టుకుంటే మనకి 1 రోజుల పాటు ఉంటుంది నిలవ. మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 రోజుల పాటు ఉంటుంది. బయట ఉంచితే ఒక వారం 10 రోజుల పాటు ఉంటుందండి, పాడవదు. చూసారు కదండి చిన్న ముక్కల పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకి బాగా నచ్చుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.